పద్ధతి ఇండక్టివ్ మెథడ్ ప్రత్యేకాంశం నుండి సార్వత్రిక విషయం వైపు వివరిస్తూ అరిస్టాటిల్ గ్రీకు పదం ఎపగోగ్నో ఉపయోగించాడు. దీనిని సిసిరో లాటిన్ పదమైన ఇండక్టియోగా అనువాదించాడు. తర్వాత ఆధునిక శాస్త్రవేత్త ఫ్రాన్సిస్ బేకన్ దీనిని ఆగమన పద్ధతిగా మెథడ్ ఆఫ్ ఇండక్టివిజంగా పేర్కొన్నాడు. మొట్టమొదట అరిస్టాటిల్ ఏమో ప్రత్యేకాంశం నుండి సార్వత్రిక విషయం వైపు వివరిస్తూ, ఆగమన పద్ధతి అనేది ప్రత్యేకాంశం నుండి సార్వత్రిక విషయం వివరిస్తూ అరిస్టాటిల్ ఏం చెప్పాడు? గ్రీకు పదం ఎపగోగ్ను ఉపయోగించాడు. సిసిరో లాటిన్ పదమైన ఇండక్టియోగా అనువాదించాడు. తర్వాత ఆధునిక తత్వశాస్త్రాలైన ఫ్రాన్సిస్ బేకన్ ఆగమన పద్ధతిని ఇండక్టివిజంగా పేర్కొన్నాడు. ఆగమన పద్ధతిగా పేర్కొన్నాడు దీన్ని. నెక్స్ట్ వచ్చేసి తర్వాత నిర్దిష్ట అంశాల నుంచి సాధారణ అంశాలకు రూపొందించడమే ఆగమనం అని చెప్పింది. నిర్దిష్ట అంశాల నుంచి సాధారణీకరణాలను రూపొందించడం ఆగమనం అని చెప్పింది పౌలర్ ఏం చెప్పాడు? నిర్దిష్ట పౌలర్ అని గుర్తుపెట్టుకోండి. అలా పేరు నిర్దిష్ట అంశాల నుంచి కాబట్టి నిర్దిష్ట అంశాల నుంచి నిర్దిష్ట పౌలర్ అని గుర్తుపెట్టుకోండి. ప్రత్యేక సత్యాల నుండి సాధారణ సత్యాలకు రూపొందించడమే ఆగమనం. జీవన సత్యాలను గుర్తుపెట్టుకోండి. అంటే ప్రత్యేక ఇక్కడ సత్యాలు ఉంది కాబట్టి జీవన సత్యాలను కూడా అనమాట. ప్రత్యేక సత్యాల నుంచి సాధారణ సత్యాలను రూపొందించడమే ఆగమనం అని చెప్పింది జీవన్ అనమాట. సర్వవ్యాప్తమైన నిజస్థితిని నిర్ణయించడంలో తీర్పునిచ్చే పద్ధతిని విశ్లేషించడమే ఆగమనం. సర్వవ్యాప్తమైన నిజస్థితిని నిర్ణయించడంలో సర్వవ్యాప్తమైన నిజస్థితిని నిర్ణయించడంలో తీర్పునిచ్చే పద్ధతిని విశ్లేషించడమే ఆగమనం. ఎవరు చెప్పారు? వెల్టన్ చెప్పడం జరిగింది. కోడ్ ఏంటంటే తీర్పునిచ్చే పద్ధతి ఉంది కదా, కాబట్టి తీర్పు వెల్టన్ అలా గుర్తుపెట్టుకోండి. ఆగమనం అంటే ఏంటి? ఆగమనం అంటే రావడం అని అర్థం. ఈ పద్ధతిలో తగినన్ని ఉదాహరణలు పరిశీలించిన తర్వాత ఒక సామాన్యీకరణానికి లేదా సూత్రానికి రావడం జరుగుతుంది. ఈ పద్ధతిని సూత్రాలను సత్యాలను రాబట్టే విధానంగా చెప్పవచ్చు. సూత్రాలను సిద్ధాంతాలను రాబట్టే విధానంగా చెప్పే పద్ధతి ఏది? ఆగమన పద్ధతి, నిగమన పద్ధతి అంటే ఆగమన పద్ధతి ద్వారా మన సూత్రాలను సత్యాలను రాబట్టే విధానంగా చెప్పవచ్చు. ఒక సందర్భంలో వాస్తవమైన విషయం లేదా సూత్రం అదే విధమైన ఇతర సందర్భాలలో కూడా వాస్తవం అవుతుందని తెలిపే సార్వత్రిక సత్యాన్ని రుజువుపరిచే విధానమే ఆగమన పద్ధతి. ఈ పద్ధతిలో తెలిసిన విషయాల నుంచి తెలియని విషయాలకు, అంటే మూర్త భావన నుంచి అమూర్త భావనకు, ప్రత్యేకాంశాల నుంచి సాధారణ విషయాలకు తెలుసుకోవడం, నిర్దిష్ట ఉదాహరణల నుంచి సామాన్య సూత్రాలను రాబట్టడం జరుగుతుంది. అందుకే ఈ పద్ధతిని సూత్రీకరణ పద్ధతిని, ప్రతిస్థాపక పద్ధతి అని కూడా అంటారు. ఆగమన పద్ధతిలో ఈ కింది సూత్రాలు ఇమిడి ఉంటాయి. అవి ఒకటి ఉదాహరణలు, సూత్రం. ఇక్కడ ఉదాహరణ ఏంటంటే ప్రత్యేకాంశాలు సూత్రం. ఉదాహరణ నుంచి సూత్రం వస్తుంది. ప్రత్యేకాంశాల నుంచి సామాన్యీకరణాలు, తెలిసిన విషయాల నుంచి తెలియని విషయాలు, మూర్త భావన నుంచి అమూర్త భావనలు. ఉదాహరణ ప్రత్యేకాంశాలు, సామాన్యీకరణాలు మూత్ర విషయాల నుంచి అమూర్త విషయాలకు వెళ్ళడం జరుగుతుంది. ఉదాహరణలు చూద్దాం. ఆవు తన క్షీరంతో పిల్లలకు పాలిస్తుంది. ఏనుగు కూడా ఇస్తుంది, కుక్క కూడా ఇస్తుంది, సింహం కూడా ఇస్తుంది. పై ఉదాహరణను పరిశీలించాక నిర్దిష్ట విద్యార్థి పిల్లలను తమ పాలతో పోషించే జంతువులను క్షీరదాలంటారని నిర్వచిస్తాడు. అదేవిధంగా విద్యార్థి పత్రాల నుంచి నీరు బయటకు పోవడాన్ని అనేక సార్లు పరిశీలించి అది కంటికి కనిపిస్తుంది. మూత విషయం మొక్కలలో నీరు కింది నుండి పైకి ప్రవహించడానికి కారణమైన వేరు పీడనం, ద్రవాభిసరణ క్రమతలను, అంటే అమూర్త విషయాలను అవగాహన చేసుకుంటాడు. ఇలాగా బయటికి పోవడం చూస్తాడు, కంటి ద్వారా చూస్తే మూత విషయం, తర్వాత ద్రవాభిసరణ, వేడి పీడనాన్ని చెప్తాడనమాట. మూత విషయానికి వెళ్తాడనమాట. నెక్స్ట్ 3 శుభ్రమైన పరీక్ష నాళికలను 5 గ్రాముల చొప్పున బియ్యపిండి, మొక్కజొన్న, గోధుమ పిండి తీసుకుని కింది విధంగా చేయండి. అయోడిన్ ద్రావణంతో ప్రతిస్పందించిన తర్వాత పిండి పదార్థం ముదురు నీరు నలుపు సమ్మేళనాన్ని ఏర్పరుస్తుంది. పిండి పదార్థంలో అమైలేజ్ ఉండడం వలన
ముదురు నీలి రంగులో కనిపిస్తుంది. పైన పేర్కొన్న జొన్న, బియ్యం, మొక్కజొన్న, గోధుమ ఉదాహరణలు ప్రయోగపూర్వకంగా నిరూపించి తృణధాన్యాలలో పిండి పదార్థం ఉంటాయని సూత్రీకరణ చేస్తాడు. ఇక్కడ సూత్రాలు రాబడతామన్నమాట. ఆగమన పద్ధతి ప్రయోజనాలు ఏంటంటే స్వతంత్రంగా సూత్రాలు సాధారణీకరణాలను చేస్తారు. విద్యార్థులే స్వతంత్రంగా సూత్రాలను సాధారణీకరణాలను రాస్తారన్నమాట. ప్రయోగం పరిశీలన అనుమతి చూద్దాం. మొదట పరీక్ష నాళికలో బియ్యం పిండికి 2 చుక్కల అయోడిన్ ద్రావణాన్ని కలపడం. బియ్యం పిండి ముదురు నీలి నలుపులోకి మారింది. పరిశీలన ముదురు నీలిపు రంగులోకి బియ్యం పిండిలో ఉన్న పిండి పదార్థాన్ని బియ్యం పిండిలో ఉన్న పిండి పదార్థాన్ని నిర్ధారిస్తుంది. రెండో పరీక్ష నెలలో మొక్కజొన్న పిండికి 2 చుక్కల అయోడిన్ కలపడం. మొక్కజొన్న పిండి కూడా నలుపు రంగులోకి మారింది. ఇక్కడ కూడా పిండి పదార్థం నిర్ధారిస్తాడు. మూడో పరీక్ష గోధుమ పిండి అయోడిన్ ద్రావణాన్ని కలిపాడు. ఇక్కడ కూడా రంగులోకి మారింది. అంటే పిండి పదార్థం. అంటే ఈ పద్ధతి ద్వారా తార్కిక ఆలోచన పరిశీలన శక్తి అభివృద్ధి చెందుతాయి. ఏ పద్ధతి ద్వారా తార్కిక ఆలోచన పరిశీలన శక్తి పెరుగుతాయి అంటే ఆగమన పద్ధతి ద్వారా. శాస్త్రీయ పద్ధతి ద్వారా శాస్త్రీయ వైఖరి అలవడుతుంది. విద్యార్థుల్లో హేతువాద దృక్పథం నైపుణ్యాలు పెంపొందుతాయి. ఆత్మవిశ్వాసాన్ని ఆసక్తిని పొందుతాడు. విద్యార్థులు కష్టపడి పనిచేసే అలవాటు కలిగిస్తుంది. ఆచరించి నేర్చుకోవడం జరుగుతుంది. అందువల్ల నేర్చుకున్న విషయాలు ఎక్కువ జ్ఞాపకం ఉంటాయి. పరిమితులు ఏంటండి? ఈ పద్ధతుల ద్వారా అన్ని పాఠాలు బోధించే వీలు కాదు. జ్ఞాన సముపార్జన తక్కువ, కష్టపడే సమయం ఎక్కువ. ఉపాధ్యాయుడు సహా విద్యార్థులు అందరూ కష్టపడాల్సి వస్తుంది. ఆగమనం అన్ని సందర్భాల్లో వర్తించదు. ప్రతి సాధనానికి కొన్ని మినహాయింపులు ఉంటాయి. ఇవన్నమాట. కొన్ని సందర్భాల్లో తక్కువ ఉదాహరణలు చూపించి సాధారణీకరించడం జరుగుతుంది. అందువల్ల ఈ పద్ధతి పూర్తిగా ఖచ్చితమైనది కాదు. సూత్రీకరణ జరుగుతుంది కానీ సూత్ర అన్వయం జరగదు. ఇది ఇంపార్టెంట్ మనకి. సూత్రీకరణ జరుగుతుంది కానీ సూత్ర అన్వయం అనేది జరగదన్నమాట. సూత్రీకరణ జరుగుతుంది బట్ సూత్ర అన్వయం జరగదు. దేంట్లో అంటే ఆగమన పద్ధతి. నెక్స్ట్ వచ్చేసి నిగమన పద్ధతి చూద్దాం. నిగమన పద్ధతి అరిస్టాటిల్ గ్రంథస్థం చేసిన నిగమన వాదాన్ని తర్వాత ఎవరు గ్రంథస్థం చేశారు అంటే మనకి అరిస్టాటిల్ గ్రంథస్థం చేశాడు అనమాట. నిగమన వాదాన్ని అరిస్టాటిల్ గ్రంథస్థం చేశాడు. తర్వాత డెస్కార్టెస్ శాస్త్రీయ పద్ధతికి పునాదిగా పేర్కొన్నాడు. ఆ తర్వాత నిగమన పద్ధతిని శాస్త్రీయ పద్ధతికి పునాదిగా పేర్కొన్నది ఎవరు? నిగమన పద్ధతిని శాస్త్రీయ పద్ధతికి పునాదిగా పేర్కొన్నది ఎవరంటే డెస్కార్టెస్. ఈ పద్ధతిలో అప్పటికే కనుగొన్న సూత్రాన్ని వినియోగించి సమస్యకు పరిష్కారం కనుగొనడం జరుగుతుంది. అందువలన నిగమన పద్ధతి లేదా సూత్ర ప్రయోగ పద్ధతి అంటారు. దీన్నేమో ఆగమనేమో సూత్రీకరణ పద్ధతి అంటారు. దీన్ని సూత్ర ప్రయోగ పద్ధతి అని కూడా అంటారు. ఈ పద్ధతి ఆగమన పద్ధతికి వ్యతిరేకంగా కనిపించినప్పటికీ బోధనాభ్యాసంలో ఆగమన నిగమన పద్ధతి రెండూ ఒకదానిపై ఒకటి ఆధారపడతాయి. సాధారణ అంశాల నుంచి ప్రత్యేక అంశాలు రాబట్టే విధానాన్ని నిగమన పద్ధతిగా చెప్పవచ్చు. అమూర్త భావన నుంచి మూర్త భావనలు కలిగించడం కూడా నిగమన పద్ధతే. సూత్రాలు, సిద్ధాంతాలు, సాధారణీకరణాలు నూతన లేదా ప్రత్యేకమైన సందర్భాలలో అన్వయించి యథార్థం తెలుసుకోవడం లేదా నిరూపణ చేయడం జరుగుతుంది. అందువల్ల నిగమన పద్ధతిలో తెలియని విషయాలను తెలుసుకోవడం సాధ్యపడుతుంది. దీనిలో ఇమిడి ఉన్న అంశాలు చూద్దాం. సూత్రం నుంచి ఉదాహరణలు. సామాన్యీకరణ అంటే దానికి ఆపోజిట్ అనమాట. సామాన్యీకరణ ప్రత్యేక అంశాలు. తెలిసిన. అమూర్త, మూర్త. అంటే మనం ఆగమన నేర్చుకుంటే ఫస్ట్ నిగమన వచ్చేస్తుంది అనమాట. ఈ పద్ధతిలో సూత్రం వినియోగింపబడుతుంది. కరణాల యథార్థం తెలుసుకోవడం జరుగుతుంది. ఈ పద్ధతిలో సూత్రం వినియోగం చేయబడుతుంది. సాధారణీకరణాల యథార్థం తెలుసుకోవడం జరుగుతుంది. చెప్పుకున్నాం కదా. ఇప్పుడు ఆగమన పద్ధతిలో ఇవ్వబడిన ఉదాహరణ వ్యతిరేక కోణంలో చూద్దాం. వాటిని నిగమన. తమ పిల్లలకు పాలిచ్చి పోషించే జంతువులను క్షీరదాలు అంటారు. ఇవి నిర్వచనం. ప్రధాన ప్రమేయం. మేజర్ ప్రీమియస్. క్షీరదాలు తమ పిల్లలను క్షీరంతో పోలుస్తాయి. ఉపప్రమేయం. కుక్కలు తమ పిల్లలను క్షీరంతో పోలుస్తాయి. ముగింపు. కనుక కుక్కను క్షీరదం అంటారు. ఓకే. ప్రధాన ప్రమేయం, ఉపప్రమేయం అంటే క్షీరదాలు అంటే మొత్తం అన్నీ వచ్చేస్తాయి. ఉపప్రమేయం అంటే దాంట్లో ఒక జీవి వస్తుంది. ముగింపు అంటే ఏంటి? కుక్క ఒక క్షీరదం. ముగింపు ప్రమేయం. 3 ప్రమేయాలు ఉన్నాయి. ప్రధాన ప్రమేయం, ఉపప్రమేయం, ముగింపు. ఇందులోనే నిగమన పద్ధతిలో మనకి విద్యార్థి క్షీరదాలకు ఉదాహరణలైన ఆవు, పిల్లి, ఏనుగ, మేక వంటి జంతువులను కూడా పరిశీలించి పై నిర్వచనాన్ని నిర్ధారణ చేసుకుంటాడు. అదేవిధంగా విద్యార్థి మొక్కలలో నీరు కింద నుంచి పైకి ప్రవహించడానికి కారణమైన వేడి, పీడనం, ద్రవాభిసరణ వంటి అమూర్త భావనలు ప్రత్యక్ష బాష్పోత్సేక ప్రయోగాల ద్వారా పత్రాల నుంచి బయటకు రావడానికి ప్రత్యక్షంగా చూసి భావన పొందుతాడు. తృణధాన్యాల నుండి పిండి పదార్థాలు నూనె చేసిన సూత్రీకరణ యథార్థతను బియ్యం పిండి, మొక్కజొన్న
అయోడిన్ పరీక్షల ద్వారా ప్రయోగపూర్వకంగా నిరూపిస్తాడు. నిగమ పద్ధతి ప్రయోజనాలు. ఆగమన పద్ధతి, నిగమన పద్ధతి జోడించి బోధించడం వల్ల విద్యార్థుల్లో పాఠ్యాంశం పట్ల సంపూర్ణ అవగాహన కలుగుతుంది. ఓకే. నిగమన పద్ధతిలో నేరుగా సూత్రాన్ని ఉపయోగించడం వలన కింది తరగతులకు బోధన అనుకూలంగా ఉంటుంది. అంటే కింది తరగతులకు బోధన అనుకూలంగా ఉంటుంది. ఈ పద్ధతి ద్వారా తక్కువ సమయంలో ఎక్కువ విషయాలు బోధించవచ్చు. ఓకే. దైనందిన జీవితంలో విద్యార్థులు సూత్రీకరించిన విషయాలను వినియోగించుకుంటారు. ఉపాధ్యాయుడు ఈ పద్ధతిలో బోధన సులువు, తక్కువ శ్రమతో కూడింది. ఇది తక్కువ శ్రమ. పరిమితులు. ఇది పూర్తిగా మనోవైజ్ఞానిక పద్ధతి కాదు. జ్ఞాపకం అంశాలకు ప్రాధాన్యత ఎక్కువ, అంటే జ్ఞానాత్మక రంగానికి ఎక్కువ సంబంధించింది. విద్యార్థులు అన్ని విషయాల్లో శాస్త్రీయ పద్ధతిలో శిక్షణ లభించదు కాబట్టి శాస్త్రీయ వైఖరి అలవడదు. సూత్రాలను అన్వయించడం తప్ప విద్యార్థులు స్వతంత్రంగా కొత్త విషయాలు కనుక్కోలేరు. నిగమన పద్ధతి కొన్నిసార్లు ఊహాజనితం. అమూర్త విషయాలను వాస్తవంగా నిరూపించడం విద్యార్థి దృశ్యానికి లోనవుతుంది. ఆగమన నిగమన పద్ధతుల మధ్య భేదాలు చూద్దాం. ఈ రెండు పద్ధతులు సమీకంగా ఉపయోగించి బోధన బేసను బలవంతం చేయగలిగినప్పటికీ వీటి మధ్య కొన్ని భేదాలు కలవు. భేదాలు ఇప్పుడు చూద్దాం. అది 2020 సంవత్సరం మార్చి నెల చివరి వారం. ప్రపంచ మానవాళి తీవ్ర భయాందోళన చెందుతున్న విపత్కర సమయం. మార్చి నెల చివరి వారం ప్రపంచమాలే తీవ్ర భయాందోళన చెందుతున్న విపత్కర సమయం. ఈ పద్ధతికి ఆగమన పద్ధతి. ఈ పద్ధతికి సంబంధించి అరిస్టాటిల్, ఫ్రాన్స్ బ్యాకెట్లు కృషి చేశారు. నిగమన పద్ధతికి అరిస్టాటిల్, డెస్మార్కెట్లు కృషి చేశారు. ఈ పద్ధతి సూత్ర నిర్మాణం జరుగుతుంది, సూత్ర వినియోగం జరుగుతుంది, ఉదాహరణల ఆధారంగా సూత్రీకరణ జరుగుతుంది, సూత్ర వివరణకు ఉదాహరణలు ఇవ్వబడతాయి. ప్రత్యేక అంశాల నుంచి సామాన్యీకరణ, ప్రత్యేక అంశాలు, మూర్త అమూర్త తెలిసినవన్నీ తెలుసు. సృజనాత్మకత, శాస్త్రీయ వైఖరి అభివృద్ధి చెందుతాయి. స్మృతి, వినియోగ సామర్థ్యాలు అభివృద్ధి చెందాయి. ఈ పద్ధతి ఆచరణకు ఎక్కువ సమయం పడుతుంది. ఈ పద్ధతి ఆచరణకు తక్కువ సమయం పడుతుంది. ఇప్పటివరకు తెలిసిన కంటికి కనబడని ఒక ప్రమాదకరమైన వైరస్ కేవలం స్పర్శ, దగ్గు, తుమ్మడం ద్వారా అతివేగంగా వ్యాపిస్తూ కరోనా మహమ్మారి రూపాంతరం చెంది భూగోళం మీద విజృంభించి మానవ మేధస్సు, వైద్య శాస్త్రాలకి సవాలు విసిరిన సంక్లిష్ట సందర్భంగా అభివృద్ధి చెందిన దేశాలు కరోనా విలయం నుంచి తప్పించుకోలేని నిస్సహాయ పరిస్థితి. ఆ సమయంలో సామాజిక దూరం పాటించడం అత్యవసరం, లేకపోతే ప్రాణాంతకం. ఆరోగ్యకర వాతావరణం, బలవర్ధక ఆహారం, శానిటైజర్ వినియోగం పద్ధతుల ద్వారా వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి అవలంబించారు. అటువంటి భయంకర పరిస్థితుల్లో యావత్ ప్రపంచం భారతదేశంలో ఒక చిన్న ప్రాంతం పట్ల తీవ్ర ఆందోళన చెందింది. దానికి కారణం ఆ ప్రాంత విస్తీర్ణంలో 2.1 చదరపు మైళ్ళు వైశాల్యం అయినప్పటికీ దాని జనాభా సుమారు 1 మిలియన్. తక్కువ వైశాల్యంలో అధిక జనాభా, అధిక సాంద్రతతో కూడిన ఆసియా ఖండంలోని అతి మురికివాడగా పేరుగొందిన ముంబైలోని ధారావి అనే ప్రదేశం అది. సామాజిక దూరం, ఆరోగ్యకర వాతావరణం, వ్యక్తిగత మరుగుదొడ్లు వంటి అవకాశం లేని ఆ ప్రాంతంలో కరోనా మహమ్మారి అతివేగంగా వ్యాపించింది. అత్యధిక సంఖ్యలో మరణాలు కలిగిస్తుందని భయపడడం జరిగింది. కానీ అక్కడ పరిపాలనా యంత్రాంగం చేపట్టిన 4T ప్రాజెక్ట్, అనగా 4T ప్రాజెక్ట్ ప్రణాళిక. 4T అంటే 4T 4 Tలు అనమాట. ట్రాకింగ్, టెస్టింగ్ అండ్ ట్రీట్మెంట్ వలన కరోనా వ్యాప్తిని గణనీయంగా నియంత్రించి ప్రాణాంతక మహమ్మారి నుంచి లక్షణాలను కాపాడి అతి తక్కువ మరణాలను నమోదు చేసింది. అధికారులు ధారావి ప్రాంతాన్ని మొత్తం తమ ఆధీనంలోకి తీసుకుని రాకపోకలు నిలిపివేసి ప్రతి ఇంట్లో పరీక్షలు జరుపుతూ అక్కడి ప్రజలకు ప్రత్యేకమైన ఆరోగ్య సేవలు, ఆహార పదార్థాలు, ఇతర సరుకులు అందిస్తూ అత్యంత కట్టుదిట్టంగా సమర్థవంతంగా కోవిడ్ను ఎక్కడుంది? ఆసియా ఖండంలోని అతిపెద్ద మురికివాడగా పేరుగాంచిన ముంబైలోని ధారావి అనే ప్రదేశం కోవిడ్ను నియంత్రించారు. విజయవంతమైన ఈ పద్ధతి జనసమ్మర్దం అధికంగా ఉన్న చాలా చోట్ల అనుసరింపబడి కోవిడ్ వ్యాప్తిని అరికట్టింది. బృహత్ ముంబై కార్పొరేషన్ అవలంబించిన ఈ పద్ధతి ప్రపంచ ఆరోగ్య సంస్థ సహా వివిధ దేశాలు ప్రశంసలు పొందింది. ఈ విధంగా వ్యాధి ప్రబలిన చోట నివసిస్తూ సమస్యని పరిష్కరించడానికి, అంటే సహజ వాతావరణంలో జీవించడం, తగిన ప్రణాళిక రూపొందించి సమర్థవంతంగా అమలు చేసి విజయవంతమైన ప్రణాళికను నివేదిక రూపొందించడం. ఈ విధంగా ప్రబలిన చోట సహజ వాతావరణంలో జీవించడం, సమస్యను పరిష్కరించడానికి తగిన ప్రణాళికను రచించి దానికి సమర్థవంతంగా అమలుపరిచి విజయవంతంగా ప్రణాళిక నివేదిక రూపంలో పొందుపరిచి అవసరమైన వినియోగించడం వంటి సోపానాలు కలిగిన పద్ధతి ప్రాజెక్ట్ పద్ధతిలో విధంగా ప్రాజెక్ట్. ఇక్కడితో భేదాలు అయిపోయినాయి అనమాట. ఇది ప్రాజెక్ట్ పద్ధతి.
ఇది మనకి ప్రాజెక్ట్ పద్ధతి. దీన్ని ప్రకల్పన పద్ధతి అంటారు. ఈ ప్రకల్పన పద్ధతిలో మనకి కరోనా మహమ్మారి కోసం ఇవ్వడం జరిగింది. ఇది ఒక ప్లేస్ చెప్పడం జరిగింది. ఏంటి ప్లేస్? ధారవి, ముంబైలోని ధారవి. ఆసియా ఖండంలోని అతిపెద్ద మురికివాడగా పేరుగాంచిన ప్రాంతం ఏదంటే ధారవి. ఇదనమాట ప్రాజెక్ట్ పద్ధతి గురించి మనం తర్వాత చూసుకుందాం. థ్యాంక్ యూ.